ద గ్రేట్ కలీ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఈయన ఫైట్స్ అన్నీ కూడా ఫేక్ గానే ఉంటాయి. కలీ ఈ విషయం చాలా మంది చెప్పారు. అలాగే మన ఊళ్ళో ఎంతో ఫేమస్ అయిన దారా సింగ్ గారు ఆయన అనౌన్స్మెంట్ నేను చదివాను. ఆయన ఏమన్నారంటే డబ్ల్యూడబ్ల్యూఈలో జరిగే ఈ ఫైట్స్ అది రెజ్లింగ్ కాదు, అంతా ఎంటర్టైన్మెంట్ కోసమే జరుగుతుంది, అదంతా నకిలీ అని అనుకునేవాళ్ళు అనుకుంటారు. అది ఎంత ఈజీ అనుకుంటే అది యూపీ వాళ్ళు, గుజరాత్ ఇంకా అందరూ రింగ్లో ఉంటారు కదా, చెప్పారు కదా నాతో రండి, ఎవరు దాన్ని డూప్లికేట్ అని అన్నారో వాళ్ళకి నేను చూపిస్తా. అలా నకిలీ అన్నవాళ్ళు మొత్తం వచ్చి చూశారంటే అది ఏంటనేది వాళ్ళకి బాగా తెలుస్తుంది, అది ఇది నిజమా లేదా ఫేకా అని. నేనైతే ఇందులో ఉన్న నిజాలు చూపిస్తాను. మీరు పైకెత్తి కింద పడేస్తూ ఉంటారు కదా, అది నిజంగానే చేస్తుంటారా? అవును, అన్నీ నిజాలే. అలా ఎత్తి పడేస్తే ఎవరైనా చనిపోవచ్చు కదా? చనిపోవడం అంటూ ఉండదు, అందుకేగా ట్రైనింగ్ తీసుకున్నాం. 10 సంవత్సరాలు ట్రైనింగ్లోనే ఉంటాం. అయితే ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుంది, దాన్ని ప్రయత్నిస్తాం, అలాగే చేసేస్తాం. నేను కూడా చూశాను, వాళ్ళు కింద పడిపోయిన తర్వాత రోప్ మీద ఎక్కి వాళ్ళ బాడీ మీద పైనుంచి జంప్ చేస్తారు, అది కూడా నిజమేనా? ఖచ్చితంగా. తర్వాత ఆ వ్యక్తి లేచి ఫైట్ కూడా చేస్తారు. అది ఒరిజినల్లే, ప్రజలకి విశ్వాసం కలగడంలా. దాన్ని నమ్మరు, ఎలా మళ్ళీ లేచి నుంచొని ఫైట్ చేస్తున్నారని, పైకి కిందకి పడుతున్నారు, ఇదంతా కెమెరా ట్రిక్ అనుకుంటారు. సో మీకు నేను విషయం చెప్తా, వైఫ్కి చెప్పండి ఇది అసలు కెమెరా ట్రిక్ కాదని, చెప్పండి ఇదంతా ఒరిజినల్ అని. నేననేది ఏంటంటే ఈ రెస్లింగ్ అనేది ఒరిజినల్లే. దెబ్బలు బాగా తగులుతాయి. ఈ డబ్ల్యూడబ్ల్యూఈలో ఎలా తగులుతాయి అంటే ఎంత ఎక్కువగా అంటే ఏ స్పోర్ట్స్లోనే ఇలా ఉండదు, ఎటువంటి స్పోర్ట్స్లోనైనా. ఫుట్బాల్ అయినా, బాక్సింగ్, ఏ స్పోర్ట్స్ అయినా సరే ఇలా ఉండదు. ఒకవేళ అంత అబద్ధమైతే ఎందుకని గాయాలవుతాయి? ఆ విధంగా అసలు జరగకూడదుగా. కొంతమంది రెఫరీని కూడా కొడతారు, అది కూడా నిజమేనా? అవును, అది రియలే. మీరు ఏదైతే చూస్తున్నారో అంతా రియలే. రింగు బయటికి వెళ్లి ఒకళ్ళని కొడతారు, అది నిజమేనంట? అది కూడా నిజమే. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ఏముండవా? నియమాలంటూ ఏముండవు, ఎవరైనా కొట్టచ్చు. అది మీ దృష్టికి కనబడేదంతా ఒరిజినలే. రూల్స్ని ఫాలో అయితే గేమ్స్ జరగవు కదా. అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక్కో ఆటకు తగినట్టుగా అలా ఉంటుంది. ఒకసారి చూసారంటే కొట్టడానికి చైర్ తీసుకుని వస్తూ ఉంటారు. అది కూడా నిజమే, ఒరిజినలే. అది చైర్తో కొట్టకూడదు, ఇలాంటివి చేయకూడదు అని రూల్స్ లాంటివి ఏం లేవా? లేదు, అందుకనే ఇది డబ్ల్యూడబ్ల్యూఈ. ఇందులో అన్నీ రియలే. నేనేం విన్నానంటే మ్యాచ్ ఉంటాయి కదా, ఒకదానిపైన ఒకటని బెడ్స్ కూడా ఉంటాయి, అలాగే మ్యాట్ కింద దెబ్బ తగలకుండా ఉండడానికి స్ప్రింగ్ కూడా పెడతారట. లేదు, అలాంటిదేమీ లేదు, మీకు చెప్తాను. దానికి ఒక స్టీల్ బీమ్ ఉంటుంది, ఆ తర్వాత దాని మీద అది దాన్ని ఏమంటారు, ప్లాంక్, వుడెన్ ప్లాంక్, ఇంత దళసరిగా ఉంటుంది. దాని కింద ఏదైనా ఉంటే అది గుచ్చుకుంటుంది. అలాగే స్ప్రింగ్ కనుకుంటే టోటల్గా కిందకి దిగిపోతుంది. కాబట్టి దాన్ని ఎంత సాలిడ్గా చేస్తారు, ఎంతో సాలిడ్గా. అందరూ అనుకుంటారు కింద స్ప్రింగ్ ఉంది అనుకొని, అదంతా భ్రమ. అది ఈ హైట్లో ఉంటుంది, అది 4 feet ఉంటుంది. అందులో ఇలా ఈ విధంగా వుడెన్ ఫ్లాంక్స్ ఉంటాయి. దానిపైన ఒక ప్యాడింగ్ ఉంటుంది, దానిపైన క్యాన్వాస్ కవర్ కప్పుతారు. స్ప్రింగే గనుక ఉంటే కింద మైక్ ఉంటుంది, శబ్దాలు కూడా ఎక్కువగా వస్తాయి. ఆ విధంగా అలాంటిదే ఉండదు. పైనంతా వుడ్ ఇంకా ఐరన్, ఇటుపక్క 2 ఉంటాయి. అది స్టీల్ బీమ్ ఇలా ఉంటుంది. అలాగే కొంతమందికి రక్తం కారుతూ ఉంటుంది కదా, అది కూడా నిజమేనా? అది కూడా అసలైందే. నేనేం విన్నానంటే అదొక క్యాప్సూల్, ఒక అమెరికన్ ఛానల్ లాస్ ఏంజలస్లో ఉంటుంది, ఒక క్యాప్సూల్ తీసుకొచ్చి రెఫరీ ఇస్తారట, అది వేసుకోగానే ఇక్కడ అక్కడ రక్తం కారుతుందట. లేదు లేదు, అలాగేం కాదు, ప్రజలు అనుకునే భ్రమ. క్యాప్సూల్ అలాంటివి ఏమి ఉండవు, ఇదేం సినిమా షూటింగ్ కాదుగా. ఒకవేళ అలా క్యాప్సూల్ కానీ ఉంటే ఆ క్యాప్సూల్ తీసుకొని తల మీద పెట్టుకుంటే అప్పుడు అక్కడ దగ్గరగా 25-30 మంది జనం ఉంటారు. వాళ్ళందరూ లేచి వెళ్ళిపోతారు కదా. వాళ్ళు ఏమంటారు, మమ్మల్ని వెధవలు చేస్తారా అని. డిస్టెన్స్, ఈ విధమైన డిస్టెన్స్ ఉంటుంది. 3-4 అడుగుల డిస్టెన్స్. ఆడియన్స్ అలా ఫుల్గా కూర్చుని ఉంటారు. అక్కడ ఒకరో ఇద్దరో కాదు,
సుమారు 6,000 మంది ఉంటారు జనం. ఒకవేళ అవన్నీ అబద్ధాలే అయితే నేను మీకు ఖచ్చితంగా నిజం చెప్తా. మీరు ఏమంటున్నారంటే చూడండి, మీరన్నట్టు ఆ విధంగా అక్కడేమీ జరగదు. నేను ఇదివరకే చెప్పినట్టు ఇది ప్రజల యొక్క భ్రమ. ఇప్పుడు మీరు అంటున్నారు కదా అదే క్యాప్సూల్ గురించి. అది ఈ గేమ్లో ఆ క్యాప్సూల్కి ఎటువంటి ఉపయోగం ఉండదు. మీరు ఏమంటున్నారంటే డబ్ల్యూడబ్ల్యూఈలో జరగదు, ఇంకెక్కడైనా లేదు, ఒకవేళ ఎక్కడైనా జరగచ్చు. నేను లేదని చెప్పను. నేను తప్పేమి చెప్పలా. మీరు చెప్పినట్టు ఎక్కడైనా జరిగి ఉండొచ్చు ఆ క్యాప్సూల్ విషయం. అయితే నేను చూసినంత వరకు ఆ క్యాప్సూల్ అనే దానికి ఏ వాల్యూ లేదు. నేను మీకు ఆ క్యాప్సూల్ కూడా చూపిస్తాను. నేను ప్రత్యేకంగా జర్మనీ నుంచి దీన్ని ఆర్డర్ చేసి తెప్పించాం. అలాగా? ఆ క్యాప్సూల్లో కొంచెం నీళ్లు కలిపితే చాలు, చూడటానికి అది బ్లడ్ లాగే ఉంటుంది. రియల్గా సరే, నెక్స్ట్ గేమ్లో మనం కూడా క్యాప్సూల్ వాడుకుందాం. దెబ్బలు తగిలేంతగా ఏముండదు కదా. ఈ షో అయిపోయిన తర్వాత మీరన్న క్యాప్సూల్ నాకు ఇవ్వండి. ఊరికే ఏ గొడవలు ఉండవు కదా, దాన్ని తీసుకొని ఇలా నెత్తి మీద పెట్టుకుంటే సరిపోతుంది. నా దగ్గర ఒక క్యాప్సూల్ ఉంది, చూపించండి. సరే, నేను ఒప్పుకుంటాను. దాన్ని నాకు ఇవ్వండి. మీరు ఇందులో నేను మీకు నీళ్లు పోసి చూపిస్తాను. దాన్ని ఇవ్వండి, నేను యూజ్ చేస్తాను. ఇవ్వండి, పర్వాలేదు. నాకు ఒకసారి మీరు ఇవ్వచ్చు కదా దాన్ని. లేదు లేదు, నేను మీకు చూపిస్తాను, ఒకవేళ మీకు ఇది యూస్ అవ్వచ్చు. దాన్ని ఉపయోగించి నేను ఆడతాను. రక్తం చిందించాల్సిన పని లేదు. చూడండి, ఇందులో కొంచెం నీళ్లు తగిలిన వెంటనే చూడండి ఇది రక్తంలో ఎలా మారిపోయిందో. నాకు తెలిసి ఇదిగో చూడండి, విరక్కొడతాను. దాన్ని నాకు ఇవ్వండి, నాకు యూజ్ అవుతుంది. దాన్ని ఇస్తే నేను లేదు, నేను సీరియస్గానే చెప్తున్నా. అదేంటంటే ఇది సినిమాలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని యూజ్ చేయరు, ఎందుకంటే చుట్టూ 5,000 మంది జనాభా ఉంటారు. లేదు, ఇటువంటి దాన్ని యూజ్ చేయడం కుదరదు. ఎందుకంటే ఈ గేమ్లో బిలియన్ డాలర్స్ని యూజ్ చేస్తారు. ఒకవేళ మీరు చెప్పినట్టు ఈ క్యాప్సూల్ వర్కౌట్ అయ్యిందంటే ఇక గ్రేట్ ఖలీకి అండర్టేకర్కి పనే ఉంటుంది. చెప్పండి. సరే, మేము ఒప్పుకుంటున్నాం, ఖలీ గారి రక్తం నిజమేనని. ఆయనది నిజమైన రక్తం. అక్కడంతా ఒరిజినల్ రక్తమే ఉంటుంది, అలాగే మీకు కనిపిస్తుంది. అలాగే నేను మీ ఫైట్స్ చాలా చూశాను, మిగతా వాళ్ళ రక్తం మీరు రప్పిస్తూ ఉంటారు. జరుగుతుంది. అదేంటంటే ఒక్కోసారి ఓడిపోతాం. నేను 10 సార్లు ఓడిపోతే 10 సార్లు గెలుస్తా. ఒకసారి ఓడిపోతే మళ్ళీ గెలుస్తాం. ఆడియన్స్ నుంచి ఎవరైనా ఈయన ఫైట్ గురించి అడగాలనుకుంటున్నారా? సార్, మీ యొక్క ముఖ్యమైన ఫైట్ జరిగింది. ఆ ఫైట్లో చూసినట్లయితే అప్పుడు మీకు ఇంగ్లీష్ తెలియనందువల్ల మీరు ఫైట్లో ఓడిపోయారు. అలాంటి ఫైట్ ఏమైనా జరిగిందా సార్? అప్పుడు మీతో ఉన్న వాళ్ళెవరు ఇప్పుడు మీతో లేరు. సంవత్సరానికి 300 ఫైట్లు చేస్తాం. నాకు డీటెయిల్డ్గా ఒక్కో ఫైట్ గురించి గుర్తులేదు. లేదు, బేసికల్గా ఆయన ఏం అడగాలనుకుంటున్నారంటే ఇంగ్లీష్ రానందువల్ల మీకు ఏదైనా ప్రాబ్లంగా ఉందా? యాక్చువల్గా నాకు ప్రాపర్ ఇంగ్లీష్ తెలీదని చెప్పను. అదేంటంటే రాదని కాదు, తెలీదని కూడా నేను అన్నా. నాతో నా మేనేజర్ ఉన్నారు, రంజన్ సింగ్. చెప్పాలంటే ఆయన ఒక రైటర్ డబ్ల్యూడబ్ల్యూఈలో. తర్వాత ఆయన అక్కడే యుఎస్ఏలో పుట్టారు. సో డబ్ల్యూడబ్ల్యూఈలో ఇంగ్లీష్ మాట్లాడినా అతను ప్రాపర్ ఇంగ్లీషే మాట్లాడేవారు, ఎంతో క్లీన్గా. ఒకసారి ఏదైనా ఇంగ్లీష్లో ఆయన చెబితే ప్రజలకు అర్థమవుతుంది. అదేంటంటే నేను మాట్లాడితే అది హిందీ, ఏంటిది ఈ భాష అంటే నేను మాట్లాడిన హిందీయే వాళ్ళకి అర్థమవుదు. మీరు అంటున్నారు అది ఇంగ్లీష్ అని, అది డిఫరెంట్ అయిన క్యారెక్టర్స్. అదే మాంకా క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ మాటలు రానివాడని కాదు, అది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పచ్చు. అన్ని వాళ్ళ క్యారెక్టర్స్ బట్టి జరుగుతుంది. నిజం చెప్పాలంటే నేను కొంచెం భయపడ్డాను ఇక్కడ ఆప్కి అదాలత్లో మీరు సరిగ్గా మాట్లాడగలరో లేదో అని. కానీ ఇప్పుడు చెప్తున్నాను, మీరు చాలా చక్కగా మాట్లాడారు, బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. తర్వాత మీరు ఇంత చెప్పారు కాబట్టి మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. అక్కడ జరిగే ఫైట్స్లో మీకు ముందే స్క్రిప్ట్ ఇస్తారట. అందరూ ఇవి స్క్రిప్టెడ్ అంటున్నారు, ఇదంతా డ్రామానే అంటారా? మీరు కెమెరాలో ఏమైతే చూస్తారో అదంతా రియలే. ఒకరిని కొడతారు, వాడికి రక్తం వస్తుంది, అదంతా రియలే. తర్వాత మీకు వచ్చే డాలర్ నోట్స్ అవన్నీ రియలే కదా? అది కూడా అసలైంది.